అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. ఒక్కడే కొడుకు. అతని తల్లిదండ్రులు చాలా మంచివారు. ఆస్తి బాగుంది. అమ్మాయికి ఏమాత్రం కష్టం రాదని ఒక వ్యక్తి చెప్పిన మాటలు విని మా అమ్మా నాన్నలు సంతోషపడ్డారు. తర్వాత మా నాన్న నా అభిప్రాయం అడిగాడు. అబ్బాయి ఫోటో చూపించారు. అబ్బాయి చాలా బాగున్నాడు. మంచి జీతం, మంచి ఉద్యోగం అని తెలిసింది. నేను కూడా ఓకే అన్నాను. ముఖ్యంగా బాగా ఆస్తి ఉందని నేను కూడా పెళ్లికి ఓకే అన్నాను. తర్వాత ఇద్దరు కుటుంబాల పెద్దవాళ్ళు మాట్లాడుకొని మాకు ఎంగేజ్మెంట్ ఓకే చేశారు. పెళ్లి ఏప్రిల్లో చేయాలని నిశ్చయించారు. పెళ్లి కొన్ని రోజులు ఉంది. అదే సమయంలో నేను అతని ఫోన్ నెంబరు సంపాదించాను. అంతకుముందు అతని ఫోన్ కోసం చాలా రోజులు ఎదురు చూశాను. అయితే ఫలితం లేకపోవడంతో చివరకు నేనే నెంబర్ సంపాదించాను. నా ఫ్రెండ్ సుమతికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది. తన కాబోయే భర్త రోజు ఫోన్లో చాటింగ్ చేసేది. గంటల తరబడి మాట్లాడేది. నేను కూడా అందరిలాంటి అమ్మాయినేగా. నా కాబోయే భర్తతో కబుర్లు చెప్పుకోవాలని అనిపిస్తుందిగా. అప్పుడప్పుడు నాకు కాబోయే వ్యక్తిని చాటుమాటుగా కలుసుకొని ఏవేవో పనులు చేయాలని తెగ ఉపలాటం ఉండేది. నేను కూడా పాపం పని ఒత్తిడిలో ఉన్నాళ్లే, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని ఫోన్ చేసేదాన్ని కాదు. ఇక మా పెళ్ళిని మా అమ్మా నాన్న ఘనంగా నిర్వహించారు. మా ఇద్దరికి మా ఇంట్లోనే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఏదేదో ఊహించుకొని నేను బెడ్రూమ్లోకి అడుగుపెట్టాను. అయితే ఆ రోజు మా ఆయన నన్ను అసలు టచ్ చేయలేదు. ముందు మనం ఫ్రెండ్లా ఉందాం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత కాపురం స్టార్ట్ చేద్దామన్నాడు. అదేంటి, ఫస్ట్ నైట్ రోజు ఫుల్ ఎంజాయ్ చేయాల్సింది పోయి విచిత్రంగా మాట్లాడుతున్నాడని అనిపించింది. తర్వాత మేమిద్దరం సిటీకి వెళ్ళాం. మా ఆయన సిటీలోనే జాబ్ చేస్తాడు. సిటీలో పెద్ద ఫ్లాట్ కూడా కొన్నాం. మా ఇద్దరిని ఎవరు పక్క వాళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అయినా మా ఆయన నన్ను టచ్ చేసేవాడు కాదు. ఎప్పుడూ టీవీ చూస్తూ ఉండేవాడు. ఇక ఫోన్లో వాట్సాప్లో గంటల కొద్దీ చాటింగ్లు చేసేవాడు. నాతో సరిగా మాట్లాడేవాడు కాదు. బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ వదిలి పెట్టేవాడు కాదు. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. నేనే చొరవతో మాట్లాడటానికి ప్రయత్నించేదాన్ని. కొన్ని రోజుల తర్వాత నేనంటే తనకు ఇష్టం లేదని అర్థమైంది. ఒకరోజు నిలదీశాను. పెళ్ళై ఇన్నాళ్ళైనా కనీసం మన మధ్య ఏమీ జరగలేదు. ఏదో నువ్వు బిజీగా ఉంటున్నావని నేను కూడా ఏమీ అనటం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదన్నాడు. నేను షాక్ తిన్నాను. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాను. నేను నా మరదలు రాణిని ప్రేమించాను. అయితే మా వాళ్ళ బలవంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. నాకు ఏడుపు తన్నుకొచ్చింది. ఆ మరుసటి రోజు నుండి నన్ను మానసికంగా వేధించటం మొదలుపెట్టాడు. రాత్రిపూట మల్లెపూలు పెట్టుకుంటే తిట్టేవాడు. రాత్రిపూట అతని నుండి నేను ఏదైనా ఆశిస్తానో అది నాకు దక్కేది కాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు నిద్రలేని రాత్రులే దిక్కయ్యాయి. చాలా రోజులైనా తనలో మార్పు లేకపోయేసరికి మా అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్పాను. తర్వాత మా అత్తామామలకు చెప్పాను. మా ఆయన్ని అందరూ కలిసి తిట్టారు. నాకు ధైర్యం చెప్పారు. కానీ మా ఇద్దరి మధ్య అది జరగలేదు. మా అమ్మకు ఈ విషయం చెప్పాను. నేనే స్వయంగా రంగంలోకి దిగాను. మా ఆయన ప్రేమించిన రాణికి ఫోన్ చేశాను. ఆమె చెప్పిన మాటలకు షాక్ తిన్నాను. మీ ఆయన నాకు నెలకు 10,000 రూపాయలు ఇస్తాడు. నేను తనతో మాట్లాడుతున్నట్లు నటించమంటాడు.
మీ ఆయన సంసారానికి పనికిరాడు అని చెప్పింది. మీ ఆయనకు అబ్బాయిలంటేనే బాగా ఇష్టం. మీ ఆయనకు అబ్బాయిలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. నేను మోగబోయాను. తర్వాత మా ఆయన్ని నిలదీశాను. మా ఆయన నిజం చెప్పి ఒప్పుకున్నాడు. తనకు మగతనం లేదని, తాను సంసారానికి పనికిరానని చెప్పాడు. నాకు విడాకులు ఇస్తానన్నాడు. నా బతుకు ఇలా బుగ్గిపాలు అవుతుందని కలలో కూడా అనుకోలేదు. తర్వాత మేము విడాకులు తీసుకున్నాం. అయితే మా ఆయన గురించి వాళ్ళ ఇంట్లో వాళ్లకు ముందే తెలుసట. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ప్రతి అమ్మాయికి నేను చెప్పేది ఏమిటంటే, ఈ కాలంలో అమ్మాయి తరపు వారు అబ్బాయి ఎంతో సంపాదిస్తున్నాడు, అసలు అతను సంసారానికి పనికి వస్తాడా లేదా ఎవరూ తెలుసుకోవటం లేదు. అయినా ఈ విషయం పెళ్లికి ముందు ఏ మగాడు బయట పెట్టడం లేదు. పెళ్ళయ్యాక అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నారు. నాలాగా ఏ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని కోరుకుంటున్నాను.